ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు ఎందుకు అప్పగిస్తున్నారని అడిగితే ఆ ఒక్కటే అడక్కు అంటున్నారు. 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేరా అని అడిగితే ఆ ఒక్కటే అడక్కు అంటున్నారు. పేదవాడి ఆరోగ్యాన్ని, పేద విద్యార్థుల భవిష్యత్తును ఎందుకు ప్రైవేటోడికి తాకట్టు పెడుతున్నారని అడిగితే ఆ ఒక్కటే అడక్కు అంటున్నారు. ఇక్కడితో ఆగిపోతే ఓకే, నిత్యం శ్రీవారి సన్నిధిలో ఈ తొక్కిసలాటలు, తోపులాటలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయని అడిగితే ఆ ఒక్కటే అడక్కు అంటున్నారు. పర్వదినాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని తెలిసినా ఎందుకు ముందస్తు ఏర్పాట్లు చేయటం లేదని అడిగితే ఆ ఒక్కటే అడక్కు అంటున్నారు. అంతేకాదు, తిరుమలలో భక్తుల అవస్థలు చూపిస్తే బ్లూ మీడియా అంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు. అసలు నిన్న అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఏం జరిగింది? క్యూ లైన్లలో అరుపులు, కేకలు, తోపులాటలకు కారణమేంటి? ఒక్కసారి ఆ క్యూ లైన్లో ఏం జరిగిందో ఆ దృశ్యాలు చూద్దాం సార్. ఒకసారి ఆ దృశ్యాలు ప్రసారం చేయండి. మనకు పర్వదినాల్లో, సెలవు దినాల్లో, వైకుంఠ ఏకాదశి వస్తోందంటే, కొత్త సంవత్సరం వస్తోందంటే ఏ రకంగా భక్తుల తాకిడి ఉంటుందో మనకు తెలుసు. మన అధికారులకు తెలుసు, టీటీడీ అధికారులకు ఇంకా బాగా తెలుసు, ఈ ప్రభుత్వానికి కూడా తెలుసు. గత సంవత్సరం అనుభవం ఏంటో ఇంకా బాగా తెలుసు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా గత ఏడాది టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి 6 భక్తులు ఎప్పుడు చరిత్రలో లేని విధంగా అక్కడ కన్ను మూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంటే ఇప్పుడు చూడండి ఏం చేశారు. ఈ దృశ్యాలు చూపించకూడదట, భక్తుల గోడు వినిపించకూడదట, భక్తుల్ని లాఠీలతో కొట్టినా చెప్పకూడదట, వాళ్ళు ఎన్ని అవస్థలు పడినా పర్వాలేదట. మన చేతగానితనాన్ని మాత్రం బయట ప్రపంచానికి చూపించకూడదు. భక్తుల కష్టాలు బయట ప్రపంచానికి చూపించకూడదు. భక్తుల అవస్థలు బయట ప్రపంచానికి చూపించకూడదు. మనం ఏం చేయాలి? విఐపీల సేవలో తరించాలి. సామాన్య భక్తుల్ని ఇలా గాలి కొదిలేయాలి. ఇదేమన్నా లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి పైన తయారు చేస్తుంటారు ఏఐ వీడియోలు. అలాంటి ఏఐ వీడియో అనుకున్నారా? కళ్ళు తెరవండి, చూడండి, ఈ భక్తుల అవస్థలు చూడండి, వారి కష్టాలు చూడండి. చంటి పిల్లలతో తల్లులు, వృద్ధులున్నారు, చిన్న చిన్న పిల్లలున్నారు, ఏ రకంగా అవస్థలు పడుతున్నారో చూడండి. ఇది నేను చెప్తున్న మాట కాదు సార్, స్వయంగా భక్తుల వాయిస్ నుంచి ఒక్కసారి వినండి, కళ్ళు తెరవండి. ఎల్లో మీడియా ఇష్టం వచ్చినట్టు ఇది బ్లూ మీడియా సృష్టి అని చెప్పటం కాదు, కళ్ళు తెరిచి చూడండి. పచ్చ అద్దాలు తొలగించండి, మీ కళ్ళకు సోకిన పచ్చ కామెర్లను తగ్గించుకోండి. మీకు ఆరోగ్యశ్రీ కూడా లేదే, ట్రీట్మెంట్ ఇప్పిద్దామంటే దానికి కూడా డబ్బులు ఎగ్గొట్టేశారు చంద్రబాబు నాయుడు గారు. పోనీలండి, ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి, భక్తుల ఆవేదన వినిపించండి. ఒకసారి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, మాట్లాడదాం. లేడీస్కి కానీ ఎవరైతే జనాలు ఉన్నారో సామాన్యుడికి కానీ మేనేజ్మెంట్ సరిగ్గా చూడట్లేదు. బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటున్నారు. పోలీస్ వారి శాఖ వారి బిహేవియర్ బాగలేదు. అసలు ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. టికెట్లు ఉన్నా కూడా లేవని చెప్పి మమ్మల్ని బయట గెంటేశారు. క్యూలో ఉండాలని బయట పంపించేశారు. చాలా ఇక్కడ ఆర్గనైజేషన్ కానీ ఏది కానీ ఇన్ఫర్మేషన్ కానీ సరిగ్గా ఇవ్వట్లేదు. ఇక్కడ చాలా వరస్ట్ గా ఉంది ఆర్గనైజేషన్ మాత్రం తిరుమలలో. ఏది మేము మార్నింగ్ 6 o'clock వచ్చినాము, ఇంతవరకు క్యూలో ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి టోకన్ బయటకి వేస్తున్నారు. ఇక్కడ దర్శనం వస్తాయి కదా, ఒకరికి దొరికేది వస్తారు కదా, వాళ్ళకి మాత్రం దొరుకుతుంది. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే దొరికేది. నార్మల్ ఫ్రీ దర్శనము టికెట్ అని పోయిందంటే అయ్యలే. వాళ్ళ మెయింటెనెన్స్ అనేది బాగుండాలంటే ముందుగా పద్ధతిగా ఆపేసి ఉండాలి. ఆడ ఆపలేదు. నువ్వు క్లోజింగ్ టైం పెట్టా, క్లోజింగ్ అయిన వారికి ఉండే భక్తులకి ఇచ్చి పంపించు, బయట బాగుంటుంది. భక్తులందరినీ సరదా కీలోనే వదిలేశారు. మేము ఉండే భక్తులు వారికి టోకన్లు ఇస్తామన్నారు. ఇప్పుడు మేము దగ్గరికి వచ్చే కాడికి మీ టోకన్లు లేవు, వెళ్ళిపోమంటున్నారు. ఇది న్యాయమా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము 100 కిలోమీటర్ పాదయాత్ర చేస్తున్నాం. అది బెల్లకూరు మండలం, చిల్లకూరు గ్రామం, నాయుడుపేట. ఆల్రెడీ మధ్యలో అనౌన్స్ చేస్తే లోన్కి వెళ్ళా సార్ లైన్ల నుంచి. ఆ గేట్ కాడ పోయిన వాళ్ళు చేశారు, వాకిలు వేసి పోలీసు ఈ గేట్ల కాడ ఇచ్చేది బయటకు పోండి, అవతల గేట్లు ఇస్తారు పోండి అని చెప్పి ఆ గేట్కి పోతే ఆ గేట్ కాడ అందరూ చేస్తుందంటే 3 బస్సులు అందరూ తెచ్చి 10 తొట్టేసేట్టు అందరూ ఈ పేట రోడ్డు మీద తెచ్చి పందులు వేసారు అందరికి తెచ్చి. ఇద్దరు పోలీస్ వాళ్ళని ఉంచారు. లైక్ క్యూ లైన్ వాజ్ అరౌండ్, మాకు క్యూ లైన్ లోనే 3 hours పట్టింది జస్ట్ బయట లోపలికి రావడానికి.
కానీ చాలా ఇబ్బంది పడ్డాం. పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, సో వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఇట్లా వెళ్తుంటే కనీసం పోలీస్ వాళ్ళు ఇంతమంది ఉన్నా సరే మమ్మల్ని లోపలికి పంపించడానికి సరిగ్గా పంపించలేదు. పిల్లలతో కిక్కిసిపోయి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మమ్మల్ని బయటికి టోకెన్స్ అయిపోయినాయి అని చెప్పేసి బయటికి పంపించడానికి పోలీస్ వాళ్ళు దగ్గర 100 మంది వచ్చారు. ఎక్కడ న్యాయం ఎక్కడ ఉంది? ఇప్పుడు మీరు చూసింది సాక్షి టీవీలో దృశ్యాలు కదా. ఇందులో ఏమైనా ఏఐ దృశ్యాలు ఉన్నాయా? లోకేష్ గారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన తయారు చేశారు కదా ఏఐ వీడియో, అలాంటివి ఏమైనా ఉన్నాయా? అక్కడ భక్తుల అవస్థలే కదా చూసాం, భక్తుల కష్టాలే కదా చూసాం, భక్తుల వాయిస్లోనే కదా విన్నాం. అక్కడ ఒక కానిస్టేబుల్, హోంగార్డు అక్కడ భక్తుల్ని లాఠీతో కొడుతున్నది చూసాం కదా. ఇదే విషయాన్ని కదా సాక్షి పేపర్ రాసింది. అక్కడ ఏమన్నా గత సంవత్సరంలాగా తొక్కిసలాట జరిగి ఎవరైనా చనిపోయారని ఏమైనా రాశారా? లేదు కదా. ఏం రాశారు? దేవుడా ఏమిటి పరీక్ష, అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఆర్తనాదాలు, శ్రీవారి దివ్య దర్శన టోకెన్ల కోసం పోటెత్తిన భక్తులు, క్యూ లైన్లలో అరుపులు, కేకలు, తోపులాటలు. తొక్కిసలాటని కూడా రాయలేదు, తోపులాటని మాత్రమే రాశారు. ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితులు, ప్రభుత్వం టీటీడీ నిర్లక్ష్యం, సౌకర్యాల కల్పనలో వైఫల్యం, క్యూ లైన్లో జరిగిన తోపులాటలో కింద పడిపోయిన వృద్ధురాలు. ఇది సాక్షి దినపత్రిక. ఇప్పుడు ఎల్లో మీడియా నిన్నటి నుంచి భక్తుల అవస్థలను చూపించేటప్పటికీ ఒక్కసారిగా వాళ్ళు రాశారు, మాట మార్చేశారు. వాళ్ళు రాశారు పేపర్లో, అయితే ఇప్పుడు మాట మార్చేశారు. ఏం రాశారు ఒక్కసారి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూడండి. దర్శన టోకెన్ల క్యూలో స్వల్ప తోపులాట. నీ ఎల్లో మీడియా కంటే బ్లూ మీడియా గొప్పదని చెప్పుకోవచ్చు గుండెల నిండా ధైర్యంతో. కనీసం భక్తులకు ఈ అవస్థలు జరిగాయని ధైర్యంగా చెప్పగలిగాం మేము. దాన్ని కూడా దాచిపెట్టేస్తే మీరు ఎల్లో మీడియా అని మీకు మీరే ఒప్పుకుంటున్నట్టే. ఇక్కడ ఏం రాశారు? లాఠీతో తట్టి ముందుకు పంపిన భద్రతా సిబ్బంది. లాఠీతో తట్టి, కొట్టి కాదు, తట్టి. లాఠీతో తట్టి, అక్కడ తడుతున్నాడు చూడండి, లాఠీతో అలా తట్టి ముందుకు పంపినటువంటి హోంగార్డ్ అంట, భద్రతా సిబ్బంది అంట. భక్తులపై లాఠీ చార్జ్ జరగలేదు, దర్శన టోకెన్ల క్యూ లైన్లో మాత్రం స్వల్ప తోపులాట జరిగింది. మరి ఇదే కదా సాక్షి దినపత్రిక రాసింది. సాక్షి దినపత్రికలో వచ్చింది అదే కదా, అయిపోయింది. ఇక్కడ ఇంకా ఉంది. క్యూ లైన్లోకి ఓ విజిలెన్స్ హోంగార్డు లాఠీతో ఫెన్సింగ్ను కొట్టడం. అక్కడ ఎవరిని కొట్టలేదు, ఫెన్సింగ్ను కొడుతున్నాడు, ఆ వీప్ మీద కొట్టలేదు. చూడండి, ఎవరిని కాపాడాలనుకుంటున్నారు, ఎవరి కోసం మీరు పనిచేస్తున్నారు, ఎవరి పక్షాన మీరు నిలబడతారు, ఇంతకంటే సిగ్గుచేటు ఒకటి ఉంటుందా? ధైర్యంగా బ్లూ మీడియాని మాది ఒప్పుకుంటాం, గుండెల మీద చేసి ఒప్పుకుంటాం నిజం చూపించినందుకు. అబద్ధాలు చెప్పి మాది ఎల్లో మీడియాని మీరు ఒప్పుకుంటారా? ఎస్, మాది ఎల్లో మీడియానే, మేము ఇలానే రాస్తాం, సిగ్గుమాలిన రాతలు రాస్తాం. ఏమని? లాఠీతో తట్టి అని రాస్తాం, కొట్టి కాదు, లాఠీతో తట్టి అని రాస్తాం మేము. కాబట్టి మాది ఎల్లో మీడియాని మాకు మేము ఒప్పుకుంటాం. తిరుమల కిటకిట, వరుస సెలవులతో పోటెత్తిన భక్తులు, భూదేవి కాంప్లెక్స్ క్యూలైన్ల టికెట్ల కోసం ఇనుపు గ్రిల్ను దూకి మరి వెళుతున్న భక్తులు. రామోజీరావు గారి ఆత్మ రాసినటువంటి వార్త ఇదే కదా రాసింది. బ్లూ మీడియాని మీరు అంటున్న మీడియా ఇదే కదా రాసింది. ఇందులో ఏముంది మళ్ళీ? శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన వెళ్లే భక్తులకు జారీ చేసే టోకన్లు అయిపోగానే సర్వదర్శన టోకన్ల కేంద్రాల వైపు దూసుకొచ్చారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. రామోజీరావు గారి ఆత్మ కూడా రాసింది, లేకపోతే వెంకటేశ్వర స్వామి క్షమించడని ఆత్మకు కూడా తెలిసింది. వాస్తవం రాసింది. ఇంకేం రాసింది? భక్తులు ఇబ్బందులు పడ్డారు. చంటి పిల్లల తల్లులు, వినండి సార్, వృద్ధులు, మహిళలు ఊపిరాడని పరిస్థితులు ఎదురయ్యాయి. సిగ్గుమాలిన రాతలు, సిగ్గుమాలిన డిబేట్లు, సిగ్గుమాలినటువంటి మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? ఏ మీడియా మాట్లాడుతోంది? భక్తుల వైపు నిలబడరా మీరు? భక్తుల కోసం పనిచేయరా మీరు? భక్తుల కష్టాలు ప్రపంచానికి చూపించరా మీరు? భక్తుల అవస్థలు బయట ప్రపంచానికి చెప్పరా మీరు? ఎవరిని కాపాడాలి? ఎందుకు కాపాడాలి? లాఠీతో తట్టి ముందుకు పంపించారట. లాఠీతో కొట్టి కాదు, తట్టి. కొత్త పదం కనుక్కున్నాం జర్నలిజంలో మనం. చంటి పిల్లలు, వృద్ధులు, మహిళలు ఊపిరాడని పరిస్థితులు నెలకొన్నాయని రామోజీరావు గారి ఆత్మ రాసింది. ముందుగా దీనిపైన మాట్లాడిన తరువాత మనం ఈ ప్రైవేట్ కాలేజీల విషయంలోకి వెళ్దాము. ప్రైవేట్కి అప్పగిస్తున్నటువంటి మెడికల్ కాలేజీలు ఒకే ఒక్క బిడ్ దాఖలైందన్నారు. అది కూడా ఫేక్ 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 అండి. ఒక్క బిడ్ కూడా ఫేక్. ఎందుకో తెలుసా? కిమ్స్ మేము అసలు బిడ్ వేయలేదని చెప్పేసింది. ఇప్పుడు సత్యకుమార్ అని సత్యాలు మాత్రమే మాట్లాడగలిగినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు వారు బయటకు వచ్చి, అయ్యా అక్కడ
కిమ్స్ పాల్గొనలేదు, అందులో పనిచేసే ఒక డాక్టర్ గారు బిడ్డు వేశారు అని అంటున్నారు. ఆయన పేరు రాజేంద్ర కుమార్ ప్రేమ్ చంద్ షా అంట. ఆయన బిడ్డేశారట. ఈ విషయం ఇప్పటి వరకు దాచిపెట్టారా? దీన్ని కూడా గట్టిగా లోతుగా మనం లాగితే ఆఖరికి రాజేంద్ర కుమార్ ప్రేమ్ చంద్ షా కూడా వేయలేదు, ఆయన దగ్గర పనిచేసే ఒక కాంపౌండర్ వేశాడంటారేమో. దానిపైన కూడా మనం మాట్లాడదాం అంటారు. నెక్స్ట్ అది కూడా వస్తుంది.